జీహెచ్ఎంసీని విడదీసి 3 కార్పొరేషన్లుగా విభజించడంపై బీజేపీ బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎంఐఎంకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని బీజేపీ విమర్శిస్తే ప్రజలపై కాంగ్రెస్ పగబట్టిందని బీఆర్ఎస్ విమర్శించింది. మరోవైపు ప్రజల శ్రేయస్సు కోసం పరిపాలనా సౌలభ్యం కోసమే 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేశామంటోంది కాంగ్రెస్. జీహెచ్ఎంసీ విస్తరణ విభజనపై విపక్షాలు పెదవి విరిచాయి. రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక విధానాలకు 3 కార్పొరేషన్ల ఏర్పాటే నిదర్శనమంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడమే ఒక పెద్ద తప్పు. అంటే ఈ విస్తరించినటువంటి నగరాన్ని 3 భాగాలుగా విభజించడం అనేది పూర్తిగా ప్రజలకు అభిప్రాయానికి అభిష్టం మేరకు కాకుండా కేవలము తన ఒక రాజరిక పోకడలకు, తన నియంతృత్వ పోకడలకు నిదర్శనంగా దర్పణం పడుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ఒక జూబ్లీస్ ప్యాలెస్లో కూర్చొని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని మరి ప్రకటించి ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రజలకు శాపంగా మారుతూ వస్తున్నది. అసలు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా జీహెచ్ఎంసీని ఏకపక్షంగా ఎలా విభజిస్తారని నిలదీస్తోంది బీజేపీ. వార్డుల డీలిమిటేషన్ కూడా అస్తవ్యస్తంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అర్థం పర్థం లేకుండా కనీసము 10 మందితో చర్చిద్దాము, ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాము, ప్రజలకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుందాము. ఇందులో రాజకీయాలు లేవు. అది కూడా రాజకీయాలు లేనప్పుడు కొద్దిగా చర్చించి చేస్తే బాగుండేది. 1/2 స్క్వేర్ కిలోమీటర్ ఉంటే ఒక డివిజన్. ఈరోజు హైదరాబాద్లో ఒకటి 80 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. మీరు డివైడ్ చేసినప్పుడు సమానంగా చేస్తే బాగుంటుంది కదా. కానీ మజ్లిస్ పార్టీ ఒత్తిడి మేరకు రాజేంద్ర నగరు, మహేశ్వరం సంబంధించినటువంటి మజ్లిస్ డామినేటెడ్ ఏరియా అంతా తెచ్చి సెంటర్లో కలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు సేవలందించడంలో జీహెచ్ఎంసీ విఫలమైందన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రజల చెంతకు పాలన చేరువ చేస్తుంటే విపక్షాలు విమర్శించడం సరికాదన్నారు. ఈ ఇంత పెద్ద మహానగరాన్ని, దాదాపు 1,20,00,000 మంది పైచిలకు నివసించే ఈ ప్రాంతాన్ని సెంట్రిక్గా ఉండేటట్టుగా చేసి, వాళ్ళ కంట్రోల్లోనే ఉండేటట్టుగా చేసి, ముఖ్యంగా అప్పుడు మనోడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉండే, అప్పుడు అసలు తను కలవకుండా అధికారులకు సమస్యలు వచ్చి ఎన్నో సమస్యలు ఆ రోజు మా హైదరాబాద్ ప్రజల్ని వెంటాడిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఏ సమస్య వచ్చినా నేరుగా వాళ్ళ యొక్క ప్రాంతీయ కార్యాలయానికి పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రజలకు వెసులుబాటుతో పాటు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కౌన్సిల్స్ కూడా. కాబట్టి దీన్ని ప్రజలందరూ స్వాగతించాల్సిన అవసరం ఉంది. 3 కార్పొరేషన్లతో ప్రజలకు నష్టం జరుగుతుందని విపక్షాలు ఆరోపిస్తుంటే లాభం జరుగుతుందని అధికార పార్టీ వాదిస్తోంది.